వచనం, తెలుగు వచనం ఉత్తరాంధ్రలో ప్రారంభమైతే తెలుగు పద్యం రాయలసీమలో ప్రారంభమైంది. రాయలసీమలో పుట్టింది. ఇంకా చెప్పాలంటే ఆయన చెప్తూ అల్లసాని పెద్దన గారు రాసిన మనుచరిత్రుడిని ఒక చిన్న అంశాన్ని ఉటంకిస్తూ, రాయలసీమ రైతులు ఆది భిక్షు అయిన శివుడికి కూడా భిక్షం వేయగలిగే సత్తా ఉన్నవాళ్ళు అని చెప్పి. ఆది భిక్షు అంటే నిరాకారుడు, పరమశివుడు. అలాంటి ఆది భిక్షు అయిన పరమశివుడికి కూడా రాయలసీమ రైతాంగం అన్నం పెట్టే స్థాయిలో ఉంటుందని చెప్పి అల్లసాని పెద్దన గారు అభివర్ణించారని ఆయన చెప్తా ఉంటే, ఈ రోజున సిద్ధులు తిరిగిన ఈ ప్రాంతంలో ఒక్క కడప జిల్లాలోనే 190 మంది కౌలు రైతులు చనిపోయారు. అలాంటి రైతుల కుటుంబాలకి ఊరట కల్పించడానికి ₹1,00,000 గొప్ప వాళ్ళ జీవితంలో మార్పులు వచ్చేస్తాయని ఇవ్వట్లేదు. మేము ఉన్నామని చెప్పడం అనుకున్నాం. మీ కష్టాల్లో మేము ఉన్నాం, మీ బాధల్లో మేము ఉన్నాం. ఈ ₹1,00,000 మీ జీవితంలో అద్భుతాలు చేయకపోవచ్చు, కానీ మా గురించి ఆలోచించే మనుషులు ఈ సమాజంలో చాలా బలంగా బతుకున్నారని చెప్పడానికి ఈ ₹1,00,000 పనిచేస్తుంది. ఇది ఆది భిక్షు కూడా భిక్ష వేసే రాయలసీమ రైతాంగం ఈ రోజున అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే చాలా ఆవేదన, చాలా బాధ కలిగించింది.